వాళ్ళని గొడ్డలి పార్టీ అంటున్నారు, మరి మనది రాబందుల పార్టీనా అని అనాలని ఎందుకు అనిపించింది? మాటకు ముందు మాటకు వెనక జగన్మోహన్ రెడ్డి గారిని కాదు అని చెప్పి మీకు అధికారం ఇచ్చారు. అది ఆయన చేసిన తప్పుడు మీరు చేయకూడదు. వ్యవసాయ ఆంజనేయులు అంటే నాకు తెలిసి ఎమ్మెల్యే గారికి ఇష్టం లేదు. దాని ఉద్దేశం ఏంటి? బెదిరించడమా? భయభ్రాంతం ఏదన్నా చేయగలం అధికారం ఉంటే అనేది వాళ్ళు ఇచ్చిన మెసేజ్ అది. నేను దానికోసం ఇచ్చాను తప్పని అనేక లొసుగులు పెట్టి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఇచ్చిన దగ్గర నుంచి ఏంటంటే ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఏం చెబుతున్నారు, మాకు సంబంధం లేదు, అది లోకేష్ గారికి మొత్తం లోకేష్ గారికి వెళ్తున్నా, మాకు సంబంధం లేదని చెబుతున్నారు. రాజకీయంగా వచ్చేటప్పటికి ఆయనకి చేయలేకపోతున్నాడు. సీనియర్లకి అయితే గౌరవం లేదు. ఆయన పెట్టిన వాళ్ళందరూ, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళంతా బ్రోకర్లే. నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. గత 2-3 రోజులుగా విజయ డైరీ చైర్మన్ రాజీనామా విషయంలో తెలుగుదేశం పార్టీ ఒక రకంగా చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకతను ఎదుర్కొంటుంది సొంత పార్టీ నేతల నుంచి కూడా. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష వైసీపీ పార్టీని గొడ్డలి పార్టీ అంటున్నారు, మరి మనదే పార్టీ రాబందుల పార్టీయా అనే ఒక వ్యాసం రాసి, ఆ వ్యాసాన్ని రాసి ప్రజల్లోకి వదిలితే పుంకానుపుంకాలుగా దాన్ని షేర్లు చేసుకుంటూ ఉన్నారు. ఎందుకు ఆయన ఆ మాట అన్నారు? చలసాని ఆంజనేయుల విషయంలో రాబందుల్లా వ్యవహరించారా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ప్రస్తుత ప్రభుత్వం? ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది? మాజీ ఎమ్మెల్యే జ్యేష్ఠ రమేష్ బాబు గారు మనతో ఉన్నారు. ఆయనే ఆ వ్యాసం రాసుకొచ్చారు. వారితో మాట్లాడదాం. నమస్కారం రమేష్ బాబు గారు. నమస్తే అండి. ఎందుకు అనిపించింది మీకు అట్లా? వాళ్ళని గొడ్డలి పార్టీ అంటున్నారు, మరి మనది రాబందుల పార్టీనా అని అనాలని ఎందుకు అనిపించింది? మనం మాటకు ముందు మాటకు వెనక. ఇప్పుడు నేను చాలాసార్లు ప్రైవేట్ కూడా చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. ఒక ముఖ్యమంత్రిగా, ఒక మంత్రిగా, ఇంకా మిగతా మంత్రులు కూడా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కాదు అని చెప్పి మీకు అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చిన దగ్గర నుంచి కూడా మీరు చేయాల్సింది ఏంటి? ఆయన చేసిన తప్పుడు మీరు చేయకూడదు. అవును. మీదేంటో, మీ మార్క్ ఏంటో మీరు చూపించాలి. మీరు ఏదైతే ప్రజలకు వాగ్దానాలు అది చేయాలి. వచ్చిన దగ్గర నుంచి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గొడ్డల పార్టీ అటు చంద్రబాబు గారు కానివ్వండి, ముఖ్యమంత్రిగా మంత్రులు గారు లోకేష్ గారు కానివ్వండి, మరి మా హోంమంత్రి గారు అనిత గారు అందరూ, ప్రతి మంత్రి ఇది ఒక కార్యక్రమం మొదలుపెట్టారు. సరే, అదొక పక్కన అక్కడ కట్ చేస్తే ఒక తెలుగుదేశం పార్టీ ఉంది. తెలుగుదేశం పార్టీలో మీరు అధికారంలో ఉన్నప్పుడు కింద అధికారులు కానివ్వండి, మీ నాయకులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ప్రజలను మొత్తం కూడా రాబోతులాగా తింటున్నారు. ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు ఒకళ్ళు పని జరగట్లా. ప్రతి ఒక్కరు రూపాయి ఉంది, పని జరగట్లా. అవినీతి విపరీతంగా పెరిగిపోయింది. మీరు ఎక్కడ అధికారి దగ్గరికి వెళ్ళినా డబ్బు కట్టాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు చంపితే గొడవపడి ఒకళ్ళతో చంపుకుంటే వాళ్ళ కుటుంబంలో ఏం జరిగిందో మంచి చెడు మనకు తెలియదు. పక్కన పెడితే అది మనకు అవసరం లేదు కదా. అది ఉంటే కోర్టు ఉంటుంది, మంచో చెడో కోర్టు చూసుకుంటుంది. మరి మీరు చేయాల్సిన పని ఏంటి? ఇప్పుడు చలసాని ఆంజనేయులు కూడా ఎందుకు వచ్చిందంటే, ఆ సందర్భంలో ఎందుకు బయటపడ్డానంటే, ప్రజాస్వామ్యాన్ని గురించి పదే మనం మాట్లాడుకుంటాం. ప్రజాస్వామ్య పద్ధతిలో అతను గెలిచాడు. పార్టీకి మీకు వాళ్ళకి ఏమన్నా సంబంధాలు ఉన్నాయనుకోండి, పార్టీలో మీరు విడిగా మాట్లాడుకోవాలి. పబ్లిక్గా ప్రజల్లో ఒక మంత్రి వెళ్ళి ఒక హాస్పిటల్కి ఫోన్ చేసి వాళ్ళు డిశ్చార్జ్ చేయమని చెప్పటం, ఆ తర్వాత నువ్వు బలవంతాన రాజీ చేయి అని చెప్పి బలవంతాన రాజీ చేయించి మళ్ళీ అదేదో మంచి పని చేసినట్టు ఫోటో పేపర్లో మీడియాకి ఇవ్వటం, ఇదంతా తప్పు. ఏమని మెసేజ్ ఇస్తున్నారు సమాజానికి వీళ్ళు? అంటే ఇదంతా పై వాళ్ళకి తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా అనే. తెలియకపోతే మంత్రి ఎందుకు వస్తాడు? అక్కడ ఒక ఎమ్మెల్యే గారికి ఇష్టం లేదండి. ఇష్టం లేనప్పుడు మీరు ఏం చేయాలి? మీరు పార్టీలో మీరు మాట్లాడుకోండి, పబ్లిక్లో చేయకూడదు కదా. ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే, ఇప్పుడు వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు తీసుకొచ్చారు. అవును. ఎవరు? 1 మైలవరం, 2 గన్నవరం, 3 నూజివేడు. తీసుకొచ్చి కాక 3కి పదవులు ఇచ్చారు. పదవులు ఎన్నుకున్నారు. ఆయన మంత్రి, ఈయనకి మంత్రి, ఒక ఆయనేమో విప్పు, ఒక ఆయనేమో అధికార ప్రతినిధి. ఓహో. ఏది ఎమ్మెల్యేలు 3కి ఎమ్మెల్యేలు కాకుండా ఈ పదవులు అదనంగా వచ్చిన దగ్గర నుంచి ఏం చేస్తున్నారు వీళ్ళు? పార్టీలో ఉన్న కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నారు. వీళ్ళ పొద్దున్న వీళ్ళు నమస్కారం చేయాలి. వీళ్ళు ఎవరండి? అసలు ఎమ్మెల్యేల బాధ్యత ఏంటి? అసలు ఎమ్మెల్యేల విధులేంటి? అసలు ఎమ్మెల్యేలకు కొన్ని విధులు ఉంటాయి కదా. అవును. మీరు అసెంబ్లీలో సరిగ్గా ఏడవలేరు. అసెంబ్లీలో ఏడవకుండా చట్టాలు తయారు చేసే దగ్గర అనేక లొసుగులు పెట్టి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఏ చట్టంలో ఏ లొసుగు ఉంది
ఆ ఇఫ్లు బట్లు మేబీలు పెట్టి అధికారులు వాడుకుంటున్నారు చట్టాలని. అసలు ఏం జరిగినట్టు మీ దృష్టికి ఏమొచ్చింది చలసాని ఆంజనేయులు విషయంలో ఇలా జరగడం వెనక ఏం జరిగినట్టు? చలసాని ఆంజనేయులు అంటే నాకు తెలిసి ఎమ్మెల్యే గారికి ఇష్టం లేదు. ఓకే, ఇష్టం లేదు కాబట్టి అతను ఉండడానికి లేదు. ఇష్టం లేకపోవడానికి కారణాలు ఏంటి? ఆయన నిజంగానే వైసీపీ తోటే ఉన్నా అతనితో కలిసి ఉండలేదు, వాళ్ళకి గ్యాప్ ఉంది. ఓకే, గన్నవరమే చలసాని ఆంజనేయులది గన్నవరం. ఈయన ఏమన్నా కాస్త వైసీపీకి దగ్గరగా ఏమన్నా పని చేయడమో లేకపోతే కలవడము ఉండొచ్చు కదండి. అధికారంలో ఇప్పుడు అది అధికారం ఉంది, అతను చైర్మన్గా ఉన్నాడు, అది ఇండిపెండెంట్. విజయ డైరీ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళరా? ఓకే, నాయకుల దగ్గరికి వెళ్ళాలిగా, పిలిస్తే వెళ్ళాలిగా, లేదు పని ఉంటే వెళ్ళాలిగా. మీ దగ్గర ఉంటే మీ దగ్గరికి వస్తారు, వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఆంజనేయులు అనేవాడు నాకు తెలిసి పార్టీ పుట్టిన దగ్గర నుంచి పార్టీ తెలుగుదేశం పార్టీ అతను. మరి అట్ట అనుకున్నప్పుడు వెంకటరావు ఏ పార్టీ? నిన్నదాకా వైసీపీగా, ఇప్పుడు కూడా వైసీపీ వాళ్ళతో మాట్లాడతారుగా మీరు. వైసీపీతో సంబంధాలు ఉండేగా, నీకు ఉండే, కృష్ణప్రసాద్ అందరికీ సంబంధాలు ఉండేగా, మాట్లాడుకుంటారుగా. మాట్లాడుకున్నంత మాత్రం మరి మిమ్మల్ని ఏమనాలి? కాదండి, మీరు ఇప్పుడు ఇప్పుడు మా కృష్ణప్రసాద్ గారు ఉన్నాడు ఎమ్మెల్యే, ఇప్పటికీ సుబ్బారెడ్డి గారి దగ్గరికి వెళ్తాడు, మాట్లాడుకుంటాడు. ఆయన ఓపెన్ గానే చెప్తున్నాడు, మేము ఇద్దరం బిజినెస్ పార్ట్నర్స్ అని చెప్తున్నాడు. ఉండయి ఓపెన్గా చెబుతారు, ఉండొచ్చా మరి అట్లా? నువ్వు ఒక పార్టీలో ఉండి నీ పార్టీకి ఎగనెస్ట్గా ఇప్పుడు తిరుపతి లడ్డూని గురించి మాట్లాడారు. ఏ రోజున కృష్ణప్రసాద్ మాట్లాడా తిరుపతి లడ్డూని గురించి? జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడతాడు, మరి సుబ్బారెడ్డి గారి మీద ఎందుకు మాట్లాడడం? ఓహో, ఆయన చైర్మన్గా ఉన్న కాలంలో మాట్లాడాలిగా. నువ్వు రాజకీయంగా మాట్లాడాలన్నప్పుడు మరి నిన్ను కూడా అంట కట్టాలిగా మరి. అంటే మీరు చేసేదేమో సంసారం, ఎదుటోళ్ళు చేస్తే విచారమా? నేనేమంటా అంటే మీ నడకే తప్పు ఉంది. మీరు వచ్చింది అక్కడి నుంచే వచ్చారు, మీరు ఒక్కబెట్టడానికి మీకు అవకాశం లేదంట. ఒకవేళ వాళ్ళ తెలియక చిన్న తప్పులు ఉన్నాయి అనుకోండి, సరి చేయాల్సిన బాధ్యత మీదే కదా. మరి ఈ విషయంలో ముందు ఆయన మళ్ళీ డైరెక్టర్గా ఎన్నికవుతున్నప్పుడు ఆ ప్రక్రియ అంతా జరిగేటప్పుడు అప్పుడేం చేశారు వీళ్ళంతా? ఆ తర్వాత వెళ్ళి ఈ హడావుడి చేసి హాస్పిటల్లో వెళ్ళి అసలు కాదన్నా కూడా అతను ఓట్లు వేసారు కదా, గెలిచాడు కదండి. ఇప్పుడు నేనేమంటానంటే అతని దగ్గర తప్పు ఉందనుకుందాం, మనమే అనుకుందాం తప్పు ఉందో ఉండొచ్చు, ఉంటే మీరు పార్టీలో పెట్టుకోండి. ఇంటర్నల్గా పబ్లిక్లో తీసుకొచ్చి నువ్వు పక్కన విమర్శిస్తున్నావు అందరినీ. మీరు నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మాన్ని మాట్లాడేటప్పుడు ఈ డెమోక్రసీలో మీరు చేసే పద్ధతి ఏంటి అసలు? రెండోది, వాళ్ళ కులాలు, మతాలు, వ్యవస్థలు నడుస్తున్నాయి. వాళ్ళు ప్రతి ఒక్కరు మరి అవకాశం ఇచ్చినట్టేగా. మీరు ఏదన్నా ఉంటే మీరు రావాలి, ఈక్వేషన్స్ మార్చుకోవాలనుకోండి, మీరు ఏం చేయాలి? పిలిచి మాట్లాడుకోవాలి. కరెక్టే, హైకమాండ్ అది కూడా ఒకటి ఉంది కదా. అయినా ఇండిపెండెంట్ బాడీ కదండి, మీ పార్టీ కాబట్టి పిలిచి మాట్లాడుకోవచ్చు. ఇండిపెండెంట్ బాడీ అనేది అయినప్పటికీ కూడా రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసు కదా, గవర్నమెంట్ ఉంటుంది, తెలుసు కదా, ఇబ్బంది పెడతారు. ఇప్పుడు గతంలో కూడా పెట్టారు కదండి, నరేంద్రని ఇబ్బంది పెట్టారుగా. పెట్టారా? దుడిపల్లి నరేంద్రని కూడా పెట్టారుగా. ఏదో మంత్రి కావాలంటే ఇది కావాలంటే అది. దానికి దీనికి సంబంధం ఏముంటుంది? రైతులు కావాలని ఒక ఆర్గనైజేషన్లో వాళ్ళు మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ ఫాదర్ కానివ్వండి, నరేంద్ర కానివ్వండి, మీకు వీళ్ళందరూ ఏకమైనా కూడా అతను తీసేయలేకపోయారు. ఎందుకంటే రైతులు వాళ్ళు కోరుకుంటున్నారు, మెంబర్స్ అంతా. వాళ్ళకి న్యాయం జరుగుతుంది, వాళ్ళకి లాభాలు వస్తున్నాయి, సొసైటీ బాగుంది, ఉన్నదాన్ని ఎందుకు జడగొట్టుకుంటారు? ఇప్పుడు మీరు రెండు విషయాలు చెప్పారు. ఒకటి, ఎమ్మెల్యేకి అతనికి పడట్లేదు చలసాని ఆంజనేయులకి అనే విషయం చెప్పారు. ఎమ్మెల్యేకి అతనికి పడకపోవటం వల్ల అతన్ని చైర్మన్గా తప్పిస్తే ఎమ్మెల్యే సాధించేది ఏంటి? తన మనుషులకి ఇచ్చుకుంటాడా? ఏమి లేదు, ఇగో ఇదాలండి, ఇగో. ఇప్పుడు పార్టీగా లేవండి ఇక్కడ ఇగోలండి. నేను వాళ్ళందరి పరిస్థితి ఎట్ట ఉందంటే అండి, డబ్బు అహం తప్ప ఇంకోటి ఏమీ లేదు. ఇప్పుడు ఎవరు పార్టీలో ఉన్నవాళ్ళు అంత పెద్దవాళ్ళు, మేము గొప్పవాళ్ళం, మా దగ్గర డబ్బు ఉంది అని అహం తప్ప ఏముందండి వీళ్ళకి? వాడు ఏమంటాను మీకు, నేను గతంలో నా వ్యాసంలో కూడా చెప్పాను. నేను ఇప్పుడు గతంలో మాజీ మంత్రి గారు ఉన్నాడు దేవినేని ఉమా. అవును, దేవినేని ఉమా గారు ఏం చెప్పాడు? 100 కోట్లు ఇచ్చి కృష్ణప్రసాద్ తెలుగుదేశం పార్టీ సీటు కోసం తిరుగుతున్నాడు అని చెప్పి అన్నాడు. ఇతను సీటు తీసేసి అతనికే సీట్ ఇచ్చారు. మరి ఇతను చెప్పింది కరెక్ట్ అవ్వాలిగా. మరి అప్పుడు 100 కోట్లు మీరు తీసుకున్నట్టేనా? దాన్ని యాక్సెప్ట్ చేశారా? సరే, ఇతను తప్పు మాట్లాడాడు అనుకున్నప్పుడు ఇతను సీట్ ఇవ్వకపోవచ్చు. సీట్ ఎవరికి ఇవ్వాలి? వేరే వాళ్ళకి ఇవ్వాలి. మరి అతనికి ఎందుకు ఇచ్చారు? కృష్ణప్రసాద్ సీట్ ఇచ్చారు. అవును, ఇచ్చిన తర్వాత అంతకుముందు నీ గురించి కానీ, ఇప్పుడు ఆనాడు చంద్రబాబు నాయుడు గారి గురించి కానివ్వండి, లోకేష్ గారి గురించి ఎంత అసభ్యంగా మాట్లాడాడు ఆయన.
అసలు తెలుగే రాదు అసలు మాట్లాడటం పప్పు అని చెప్పి ఎన్ని రకాలుగా విమర్శించాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అనుకోండి. ఇవాళ మళ్ళీ ఇటు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తిడతా ఉంటే మళ్ళీ అతనికి అధికార ప్రతినిధి ఇచ్చారు. అసలు పార్టీ అనేది మేమేంటంటే ఎన్టీఆర్ పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఆ పార్టీలో పనిచేసాం. ఆ పార్టీలో ఇవాళ మేము లేకపోయినప్పటికీ మేము బయట ఉన్న ఇండిపెండెంట్గా ఉన్నా నేను ఈరోజు. అదే 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 నాకు ఏ పార్టీకి ఇక్కడ ఈ ప్రశ్న కూడా వస్తుంది కదా, మీరు పార్టీలో లేరు, వైసీపీకి పనిచేశారు, ఇప్పుడేమో ఇక్కడ ఏదో జరిగిపోతా నేను ఉంటే ఇప్పుడు మీరు కూడా నేను ఏమంటానంటే మాట్లాడుతున్నారు ఎన్నికలు అనేది వచ్చినప్పుడు ప్రశ్న. ఇప్పుడు కాదండి 2009 నుంచి చేశానండి. 14 జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు వైసీపీకి కూడా నేనే, తెలుగుదేశం పార్టీ 82లో ఉన్నప్పుడు కూడా జెండా పట్టుకొని నియోజకవర్గంలో పార్టీ స్థాపించిన దగ్గర నేనే పనిచేసింది. అట్లాగే ఈ పార్టీ కూడా వైసీపీ కూడా నేనే నియోజకవర్గంలో 2014 వచ్చినప్పటికి నాకు సీట్ ఇవ్వాల. నాకు ఆ రోజు విరక్తి కలిగింది, వీళ్ళంతా మనం మోసం చేయటం తప్ప మనకు అనవసరం నిజాయితీగా బతికే వాళ్ళకి రావు. వీళ్ళకి ఏంటంటే మోసం చేయాలి, మాయ మాటలు చెప్పాలి, లేకపోతే వాళ్ళకి అనుకూలంగా మరి ఏం చేయాలో నాకైతే తెలీదు. ఏ రాజకీయ పార్టీ మాకేంటంటే ఎన్టీఆర్ నేర్పింది కష్టపడి ప్రజలతో మమేకం అవటం, ప్రజలకు పనిచేయటం, ప్రజల విశ్వాసాన్ని పొందటం. ఆ రకంగా చూసి టికెట్లు ఇచ్చేవాళ్ళు. ఇవాళ ఏంటంటే ప్రజలతో సంబంధం లేదు, డబ్బు కావాలో కులం మతం అంటే రకరకాలుగా మాట్లాడుతున్నారు. అందుకని ఇవన్నీ చూసిన తర్వాత కొంచెం మనకు అనవసరం, మనం పనికిరాము, మన దగ్గర డబ్బు లేదు, మనం అడుగులకు మడుగులు దొక్కలేము, లంచాలు ఇవ్వలేము, తప్పుడు పనులు చేయలేము, మోసాలు చేయలేము, మనకి ఎందుకని చెప్పి నేను దూరంగా ఉంటున్నా. దూరంగా ఉండి ఎంతసేటికి మనం స్థానికుడికి ఇవ్వండి ఏ పార్టీ అయినా అని చెప్పి చెబుతున్నా. మన స్థానికుడికి ఇవ్వడం మూలన మొన్న కూడా వైసీపీ పోతుందని అందరికీ తెలుసు, గెలవదని తెలుసు. అసలు ఆ క్యాండిడేట్ కూడా ఐప్యాక్ పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఐప్యాక్ మొత్తం తెలుగుదేశానికి అమ్ముడుపోయింది. మా దగ్గర అయితే కృష్ణప్రసాద్ కొనుక్కున్నాడు. ఆయన మీద పోటీ చేయని క్యాండిడేట్ని కూడా సెలెక్ట్ చేసింది కృష్ణప్రసాదే. ఐప్యాక్ వాళ్ళు సెలెక్ట్ చేయడం అంటే కృష్ణప్రసాద్ బ్యాకింగ్. కృష్ణప్రసాద్ గెలిపించాలి. వీళ్ళకి ఏంటంటే వాళ్ళ జగన్మోహన్ రెడ్డిని కాదనిపోయిన వ్యక్తిని గెలిపించడానికి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రయత్నించాడని చెప్పాలిగా. అప్పుడు కాదండి, వాళ్ళకి డబ్బులు అండి. ఇప్పుడు ఐప్యాక్ ఉందండి, వాళ్ళకి డబ్బులు కావాలి. అండర్స్టాండింగ్ జగన్మోహన్ రెడ్డికి తెలుసు కదా ఐప్యాక్ ఎంత ఇది అయినా. అవునండి, వీళ్ళు అక్కడి నుంచే వచ్చారు కదా, వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి, వాళ్ళు మేనేజ్ చేసుకున్నారు. వాళ్ళకి ఏం జరిగేది, వైసీపీలో ఏం జరిగేది మొత్తం చెప్తారు. ఎవరు యాక్టివ్గా ఉన్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, ఇది మొత్తం వాళ్ళకి అప్పచెప్పటం. అట్లన్నీ అండర్స్టాండింగ్ అక్కడ. ఉదాహరణ నా దగ్గరికి ఐప్యాక్ వాళ్ళు వచ్చారండి మైలవరంలో, నేను వైసీపీకి సపోర్ట్ చేస్తున్నా. వచ్చి ఒక ఎక్స్ఎమ్మెల్యే నేను, నాకంటూ నియోజకవర్గాల్లో పట్టు ఎంతో కొంత ఉంటుంది కదా. సరే వాళ్ళు అనుకున్నప్పుడు నాకు అంత లేకపోతే కొంత ఉంటుంది కదా, అనుకుందామా. నేను గ్రామాల్లోకి మీరు వెళ్ళొద్దండి, మీరు ఆఫీసులో కూర్చోమని నాకు చెప్పడానికి వచ్చారు. అదేంటండి అంటే మీరు మీ అబ్బాయి ఆఫీస్లోనే కూర్చోండి, బయటికి వెళ్ళొద్దు అని చెప్పి. అదేంటండి మీరేం చెప్తున్నారు, మాకు చెప్తున్నారండి కాన్స్టిట్యున్సీలో మేమేం చేయాలి మాకు తెలుసు కదా, మీకు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏం అప్పచెప్పారు నాకు తెలీదు, మీరు మమ్మల్ని నియోజకవర్గంలో తిరగొద్దని చెప్పడానికి మీరేంటండి అన్న. అంటే నాకు అప్పుడే అర్థమైపోయింది. అవునా, అంతే కదా. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పాలి, పార్టీకి గెలవడానికి మనం ఎంత మటుకు ఉపయోగించుకోవాలో అంత మటుకు ఉపయోగించుకోవాలి. అవును కదా. అంటే ఇదంతా మాయ అనేది, మోసం అనేది అర్థమైపోయింది. సరే చావనే కింద మీద మనం చేయగలిగింది ఏమీ లేదు. మీ అబ్బాయికి కూడా ఏదో టికెట్ ప్రయత్నించారంట కదా మీరు? లేదండి, మా అబ్బాయి కోసం కూడా, మా అబ్బాయిని కూడా ఈ రోజు కూడా నేను పోటీ చేయొద్దు, రాజకీయాలు మనకు వద్దని వద్దనే చెప్పారు. ఎందుకంటే కారణం ఏంటంటే మన దగ్గర డబ్బు లేదు. ఓకే. రెండోది విలువలతో బతుకుతున్నాం, విలువ పోగొట్టుకొని వాళ్ళతో బూతులు తిట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జాస్ రమేష్ ఎవరని ఇప్పుడు మైలవరం వెళ్ళి అడిగారు అనుకోండి, ఇప్పుడు మాకు తెలిసినంత మట్టి కొంత క్యాటరే ఉంటుంది, కొత్త జనరేషన్ వస్తుంది, ఆడెవడానండి మాకేం తెలుసు అంటే అంటారు సింపుల్గా. ఆడు ఈడనే మాట్లాడతారు కదా, మనకు అవసరం ఏముంది చెప్పండి. ఇప్పుడు ఇట్లాంటివి మాట్లాడితేనే మనకు కామెంట్లు చేస్తారు ఎవరో ఒకళ్ళు. మనం వాళ్ళ అభిప్రాయాలు అయ్యి మనకు అనవసరం, మనం దూరంగా ఉండటం మంచిది కదా. అయినా కూడా ఇట్లాంటప్పుడు ఎందుకు మాట్లాడతాను అంటే నాకు ఇంకా అభిమానం రావుక కొంత ఆ తెలుగుదేశం పార్టీ రాజకీయాల మీద ఉంటుంది కదా ప్రేమ. 10 మంది బాగుండాలని కోరుకుంటాం. ఏ పార్టీ ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ బాగుండాలని కోరుకుంటాం. సేమ్ టైం అపోజిషన్ కూడా మనుషులుగా బాగుండాలని కోరుకుంటాం. రాజకీయాలు వేరు. అదే మీరు అసెంబ్లీలో చంద్రబాబు మీద మాట్లాడినప్పుడు కూడా మీరు ఖండించారు. నేను ఖండించాను, నేను వైసీపీలో ఉండి కూడా ఖండించాను. ఆ రోజు ఉన్నా కదా. అంటే నేనేం మాట్లాడతాను అంటే వాస్తవం ఏదైతే అది మాట్లాడితే, ఇది మంచి చెడుని మాట్లాడితే ప్రజలకు ఉపయోగపడుతుంది. కరెక్ట్.
నేను దానికోసం మాట్లాడుతున్నాను, అంతేగాని వాళ్ళు ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని ముదాన్ వేసుకుందామా, చంద్రబాబు గారిని ముదాన్ వేసుకుందామా, ఇవాళ అధికారంలో ఉంది కాబట్టి ఏదో కాకా పడదామని నేను మాట్లాడను. అట్లా అనుకుంటే నేను ఈ మధ్య తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా నేను లోకేష్ గారిని వెళ్ళి కలిసా. ఓకే. కలిసి మా గ్రామంలో హై స్కూల్ ఒకటి శాంక్షన్ అయింది. హై స్కూల్ అప్గ్రేడ్ చేశారు. హై స్కూల్ వస్తే నేను చెప్పా, మా సిస్టర్ గారు చనిపోయారు, మా సిస్టర్ పేరున స్కూల్ కడతామని అడిగా. ఓకే. అది మీరు మోడల్ స్కూల్ కడదామండి, మీరు ఒక ల్యాండ్ ఇవ్వండి, పీపీపీ మోడల్ అంటున్నారు కదా, ఒక 5 ఎకరాలు మీరు ల్యాండ్ ఇవ్వండి, అసైన్మెంట్ ల్యాండ్స్ అవి ఉంటాయి కదా, ఇవ్వండి, నేను 2 కోట్లు అయినా పర్వాలేదు, బిల్డింగ్ కట్టిస్తాము, డిజిటల్ లైబ్రరీ పెడతాము, సోలార్ కరెంటు పెడతాం, చుట్టూ ప్రహరీ కట్టి గ్రీనరీ చేసి మొత్తం మీకు ప్లే గ్రౌండ్ సుధాపు చెబుతామని చెప్పాం. ఓకే. మంచి స్కూల్ కడతామని చెప్పి వెళ్ళి అడిగాం. అడిగి చెప్పొచ్చాను, మనకు అదేం ఉంటుంది, గవర్నమెంట్ వారి చేతిలో ఉంది, మనం అడుగుతాం. కానీ దానికి మనం అడిగాం కానీ వాళ్ళు ఎంత మటుకే ఇవ్వాలి. సరే వాళ్ళు ఇష్టం, ఇవ్వకపోతే మనకేం నష్టం. సరే సరే. అభివృద్ధి ఇప్పుడు అభివృద్ధి చేసేవాళ్ళు అయితే వాళ్ళు రేపు ఎప్పుడోకప్పుడు మనం చెప్పుకుంటానికి వాళ్ళకే ఉపయోగం ఉంది కదా. కరెక్ట్. మనం ఇక్కడికి వద్దాం, చలసాని ఆంజనేయుల విషయంలో అలా జరగడం వెనక కారణాలు ఎమ్మెల్యేకి ఆయనకి పడకపోవటమే కారణం. నేను చాలామంది అడిగానండి, ఎమ్మెల్యేకి అతనికి పట్టలేదు, ఎమ్మెల్యే దగ్గరికి రావట్లేదు. అంత ముందు కూడా ఎమ్మెల్యే అతని గురించి మాట్లాడాడు, మరి ఎందుకు వచ్చిందో మనకు ఆ పర్సనల్ విషయాలు మనకు తెలియదు. అది నాకు తెలిసింది ఇగో ప్రాబ్లం వల్లనే జరగకూడదు. ఇగో ప్రాబ్లం వాళ్ళకుంటే పార్టీ బులుకోవాల్సిన అవసరం లేదుగా అంట నేను. పార్టీకి అంత అంత పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది అవసరం, అది అంత ఇంపాక్ట్ ఉంటుందా ఈ సంఘటన పార్టీ మీద? పడుతుంది కదండి. ఇవాళ ఒక మంత్రి వెళ్ళి హాస్పిటల్ ఆ రకంగా చేస్తే అసలు ఇప్పుడు నేనేమంటానంటే, అసలు వీళ్ళు ఎవరు, ఎమ్మెల్యేలు ఎవరని అడుగుతున్నా నేను. వైసీపీ నుంచే కదా వచ్చింది వాళ్ళు. అవును. ఇవాళ తెలుగుదేశం మీద అంత కమాండ్ వాళ్ళు వాళ్ళు చేయడానికి వాళ్ళకి ఏముంది ఒక్క అసలు. అంటే వైసీపీ నుంచి వచ్చినా కానీ గెలిపించారు కదా సార్ ఇక్కడ. గెలిపించారండి, గెలిపిస్తే ఏం చేయాలి? గెలిపించినప్పుడు ఏం చేయాలి సార్? నియోజకవర్గం అభివృద్ధి చేయాలి, మళ్ళీ పార్టీని నిలబెట్టాలి. పార్టీలో ఎవడన్నా పక్క చూపులు చూస్తుంటే వాళ్ళని కూడా చిన్న కలుపుకొని పార్టీలో బలాన్ని పెంచాలి. అది నాయకత్వ లక్షణం అండి. మీరు ఉన్నోళ్ళందరూ వాళ్ళని పార్టీ పుట్టిన దగ్గర ఉన్నోళ్ళందరూ బయటికి పంపించి మీరేం చేస్తారు? అంటే ఇక్కడ మీరు ముందు చెప్పిందే, ఇక్కడ ఈయన రెండు పర్యాయాలు చేశాడు, ఈసారి ఇంకొకళ్ళకి అవకాశం ఇద్దాం అనే ఆలోచన ఉందంట కదా. అది మీరు పార్టీలో మాట్లాడుకోండి. ఓకే. నేనేమంటాను, మీరు పార్టీలో మాట్లాడుకుంటే వాళ్ళు అవకాశం ఇచ్చారు కదా ప్రజలకి. ఇవాళ అపోజిషన్ పార్టీకి ఇచ్చారు అవకాశం, అపోజిషన్ పార్టీకి వేరేలా అవకాశం ఇచ్చారు. కనపడుతుంది కదా వాళ్ళకేంటి, అందరికీ కనపడుతుంది. సాక్షి రాసుకొచ్చింది, నిన్న సాక్షి రాసుకొచ్చింది. సాక్షి రాసుకొచ్చి నేను రాసిన అదే కదా, మీరు అవకాశం ఇచ్చారు కదా అంట. ఇప్పుడు ఇంకోటి ఎవరు మాట్లాడినా మీరు ఎందుకు ఇవ్వాలి అవకాశం? ఇప్పుడు మేము ఏం చెబుతున్నామంటే సార్, మీకు జగన్మోహన్ రెడ్డి గారిని కాదని మీకు ప్రభుత్వం ఇచ్చారు, మీరు అంత పార్టీ ఆ రోజున కూడా మీకు ప్రేమతో ఇవ్వాలా? కేవలం 100% జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకతతోనే మీకు అధికారాన్ని కట్టబెట్టారు. ఎందుకు కట్టబెట్టారు? ఆయన ఒక సంక్షేమం తప్ప అభివృద్ధి లేదు, పాలన లేదు, మీరేదో ఇవన్నీ ఎలగబెడతారు, మీరు బాగా చేస్తారు, అనుభవం ఉందని చెప్పి చంద్రబాబు గారికి ఇచ్చారు. వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు గారు ఏం చేశారు? కూటమి అన్నారు. కూటమి ఎవరు? బీజేపీ, పవన్ కళ్యాణ్ గారు. ఈయన వచ్చిన దగ్గర నుంచి మన గతంలో మరి పవన్ కళ్యాణ్ మరి ఎక్కడ ఏ ఉప ముఖ్యమంత్రిని చాలామందిని చూసాం. ఈ ఉప ముఖ్యమంత్రికి ఇచ్చినంత అవకాశాలు కానీ మాట్లాడినట్టుగా ఎక్కడా చూడడం నేను. ఫోటోలు కూడా పెట్టించారు, ఎక్కడా లేదు, రాజ్యాంగంలో ఎక్కడా లేదు. ముఖ్యమంత్రి పక్కన ఫోటోలు పెట్టించారు. సరే, వాళ్ళకి వాళ్ళకి అవగాహన ఉండొచ్చు కానీ అది కాదు, రాజ్యాంగపరంగా తప్పేగా. అయినా కూడా ప్రజలు యాక్సెప్ట్ పట్టించుకోలేదు. ప్రజలు దాని గురించి ఏం పట్టించుకోవాలి. అభివృద్ధి చేస్తున్నప్పుడు ప్రజలకు కావాల్సిన సార్ మీరు చేయండి, ఎవరు పట్టించుకుంటారు అట్లాంటివి కూడా. మీరు ఎవరైనా కూడా మీరు పొగుడుకుంటున్నా వాళ్ళు పొగుడుకుంటారు, ఒకటి చేసుకోండి. కానీ సేమ్ టైం ఏమడుగుతాం మనం, డెమోక్రసీని కూడా కాపాడమంటాం. ఆ రోజు బాగోలేదన్నారు కాబట్టి మీరు చేయండి అంటున్నాం. మరి మీరు వచ్చిన దగ్గర నుంచి మీరేం చేస్తున్నారు? అవకాశాలు ఇస్తున్నారుగా. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఆ రకంగా చేయడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు నేనేమంటాను, మా దగ్గర ఉంది సార్, మేము ఎందుకన్నానంటే ఇప్పుడు చలసాని ఆంజనేయులు దాని పేరు మీద పెట్టి మీ ఎన్ని తప్పులు జరిగితే మీరు ఇంత మట్టికి ఏది ఖండించట్లా. ఓకే. పార్టీ వైపు నుంచి మీరు తెలియదు అనుకోవడానికి సంబంధం లేదు కదా. పబ్లిక్ ఓపెన్ పేపర్లో వస్తుంటే అసలు ప్రజల మీద మీకు విశ్వాసం లేదా? ఇవాళ బూడిద, మా దగ్గర బూడిద, మట్టి, ఎన్ని సారా దగ్గర అన్నీ అమ్మారు సార్.
అదేదో తమిళనాడు వాళ్ళకో ఎవరికో మొత్తం జరుగుతుంది. టెండర్ ప్రకారం మరి ఇవన్నీ చంద్రబాబు గారికి తెలీదా, లోకేష్ గారికి తెలీదా? ఇప్పుడు లోకేష్ గారు మా మైలవరం నియోజకవర్గంలో బూడిద ఒక టెండర్ పిలిచారు, అవును మద్రాస్ కంపెనీకి ఇచ్చారు. ఇచ్చిన దగ్గర నుంచి ఏంటంటే ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఏం చెబుతున్నారు, మాకు సంబంధం లేదు, అది లోకేష్ గారికి, మొత్తం లోకేష్ గారికి వెళ్తున్నా, మాకు సంబంధం లేదని చెబుతున్నారు. వాళ్ళకి అనుకూలంగా గట్టిగా లోకేష్ గారికా ప్రభుత్వానికా? లోకేష్ గారికి, ప్రభుత్వానికి కాదు. టెండర్ పిలిచేది లోకేషా ప్రభుత్వమా సార్? ప్రభుత్వం పిలిచింది నామినల్ అండి. వాళ్ళు మద్రాసులో ఉండేది వాళ్ళ నామినల్ కంపెనీ. కరెక్టే సార్, టెండర్ వాళ్ళది ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక మంత్రి గారి దగ్గర ఒక మనిషిని పెట్టి మంత్రి గారు నడిపిస్తున్నాడు, డబ్బంతా వెళ్తుంది అక్కడికి. గతంలో వైసీపీలో కనుక బిల్లులు లేకుండా లిక్కర్ వెళ్ళిందని చెప్పారు చూశారు వైసీపీ గవర్నమెంట్లో, అట్లానే ఇక్కడ మా దగ్గర బూడిద. మా బూడిద కూడా 100 కోట్లు వస్తాయండి, అదేం తక్కువ కాదు, అది 100 కోట్లు వస్తాయి. సరే, దాని మీద ఏంటంటే వీళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి 5 ట్రిప్పులు 3 ట్రిప్పులు 10 ట్రిప్పులు ఇచ్చుకుంటారు. మాట్లాడకుండా ఉండేవాళ్ళకి, లోకల్ వాళ్ళకి కొంతమందికి నెలకో 15 ఇస్తామని ఒప్పందం చేసుకున్నారంటగా. నెలకో 15 ఇస్తామని, 15 ట్రిప్పులు ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. అది మీ ఎమ్మెల్యేనే చెప్పారు, ఇదే సీట్ లారీ ఓనర్లకి, లారీ ఓనర్ల పాపం వాళ్ళ మభ్య పెట్టారు. అసలు బూడిద అనేది అది పెద్ద పొల్యూషన్ అండి. ఆ పొల్యూషన్ అయినప్పుడు దానికి కంట్రోల్ చేయాల్సిన బాధ్యత వీళ్ళకు మేము ఉన్నప్పుడు కూడా ఉంటే ఏం చేసామంటే వాటర్ జల్లి ఇచ్చేవాళ్ళు, వాటర్తో వదులుతున్నారు ఆ బూడిద. ఎండాకాలం వస్తే, సమ్మర్ వస్తే ఆ బూడిదంతా పైకి లేస్తుంది. ఇప్పుడైతే అసలు గొట్టాల్లో నుంచి వస్తుంది, పొగతో పాటు బూడిద కూడా వస్తుంది ఇప్పుడు దేశం అంతా. అవి ఎప్పుడో ఖండం చేయాల్సి, ఖండం కూడా చేయట్లేదు అసలు. అయితే ఇప్పుడు ఎమ్మెల్యే గారికి వీళ్ళందరికంటే ఆదాయం, పెద్ద ఆదాయం అది. ఇప్పుడు వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు దీని వెనక లోకేష్ గారికి అని చెప్పి తప్పించుకున్నారు వీళ్ళు. లోకేష్ గారు అన్నప్పుడు లోకేష్ గారికి బాధ్యత ఉందా లేదా? పబ్లిక్గా చెప్పారు మాకు సంబంధం, ఇప్పుడు ఏ కార్యకర్తలు అడిగితే ఎమ్మెల్యే గారికి సంబంధం లేదు, ఎంపీ గారికి సంబంధం, లోకేష్ గారితో అంత అని చెప్తున్నారు. మా దగ్గర కార్యకర్తలు కూడా నేను అడుగుతా, ఏంటంటే మీరు చెప్తున్నది ఎలా ఉందంటే ఎమ్మెల్యేలకు సంబంధం లేదు, ఎంపీకి సంబంధం లేదు, మొత్తం లోకేష్ గారిదే అని అంటే వచ్చిన వాళ్ళు చెబుతున్నారు సార్, మొత్తం తీసుకుపోయి లోకేష్ ఖాతాలో వేస్తున్నారు అన్నట్టే చెప్తున్నారు. ప్రభుత్వానికి కూడా సంబంధం లేదన్నట్టే చెప్పినప్పుడు లోకేష్ ఏం చేస్తున్నాడు అంటున్నాను. లోకేష్ గారు చెప్పాలి కదా, అతనే కదా రేపు ముఖ్యమంత్రి అనుకుంటున్నారు లోకేష్ గారిని. నీ మీద అన్ని భారాలు వేస్తున్నారు, వేసినప్పుడు బయటకు వచ్చి చెప్పాలిగా. మీరు ఎట్ట ముఖ్యమంత్రి అవుతారు? అంటే ఎవరో ఏదో అనుకుంటే ఖచ్చితంగా చెప్పాల్సిందేనా వచ్చి అని కూడా అనుకుంటారు కదా వాళ్ళు. ఎవరు? లోకేష్ లాంటి వాళ్ళు అనుకుంటారు కదా. మరి అట్లానే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అనుకుందామా? అనాలిగా మీరు కూడా. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అట్లానే అనాలిగా. లోకేష్ గారిది కరెక్టే, జగన్మోహన్ రెడ్డి గారిది కరెక్టేగా. నేను లోకేష్ కరెక్ట్ అని అనట్లేదు సార్, ఆయన అనుకునే అవకాశం ఉంది కదా అని అంటున్నా. ఎవరో ఏదో నన్ను జగన్మోహన్ రెడ్డి గారు అట్లా అనుకుంటారు, ఏం తప్పే ఉంది? ప్రతిరోజు నేను వచ్చి ఎవరైనా కాదండి, తప్పే ఉందండి. ప్రజల అమాయకులు పిచ్చోళ్ళు అయినంతసేపు సాగుతాయి సార్ అందరికి. కరెక్ట్. అధికారం అనేది అట్లా మాట్లాడేస్తుంది సార్. అధికారంలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి సార్? రైట్. ఈ సంఘటన కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీలో భవిష్యత్తు రాజకీయాలని ఎలా చూడవచ్చు ఈ సంఘటనతోటి, ఈ చలసాని ఆంజనేయులు ఎపిసోడ్ తోటి? చలసాని ఆంజనేయులు పక్కన పెట్టండి సార్. ఒక చలసాని ఆంజనేయులు అనేది 100లో అదొకటి. ఓకే. ఇంకా 99 ఉన్నాయి వీళ్ళు చేసే పిచ్చి ఆదాలు. ఇవాళ ఏముంది సార్ జిల్లాలో, ఏం జరుగుతుంది సార్? ఏముంది చెప్పండి. ఇవాళ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టాడు. మొదలుపెట్టినప్పుడు అభివృద్ధి చేయలేదన్నారు, మేము వచ్చి అభివృద్ధి చేస్తున్నాం అన్నారు. సరే ఓకే, అభివృద్ధి చేస్తే ఇది చేస్తున్నారు. ఇప్పుడు అట్లాగే కార్పొరేషన్లు ఉండవు. ఒక కార్పొరేషన్ ఓపెన్ చేసి ఖర్చు పెడుతున్నారా సార్? ఒక కార్పొరేషన్లో డబ్బులు లేవు. అసలు పాలన ఉందా? అంటే పరిపాలన విషయానికి వచ్చినప్పుడు పాలన ఉందా? పాలన అంటే ఏంటి సార్? ప్రభుత్వం అంటే ఏంటి అసలు? సామాన్య మానవుడు పోలీస్ స్టేషన్కో ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే పని జరిగినప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రభుత్వ పాలన అక్కడ కనపడుతుంది. అసలు అక్కడ రెస్పాన్స్ ఉండదు. ప్రతిదీ ఎమ్మెల్యేకి చెప్పాలంటే ఎమ్మెల్యే ఎవరండి అసలు? ఎమ్మెల్యేకి కాన్స్టిట్యూన్సీ ఎంఆర్ఓ ఆఫీస్లో పోలీస్ స్టేషన్లో ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఎమ్మెల్యే గారితో మాట్లాడాలి, ఎమ్మెల్యే గారు పిఏ చెప్పాలా. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎమ్మెల్యే గారు పిఏ చెప్పాలా. మండలానికి ఒక పిఏలు ఉంటారు, వాడికి ఒక అసిస్టెంట్లు 4 ఉంటారు, ఊరికి ఒక మనిషి ఉంటాడు, ఒక ఏజెంట్లు ఉంటారు.
వీళ్ళందరికీ లంచాలు ఇవ్వాలి, ఉమ్. ఎమ్మెల్యేలు పిఎల్కి వీళ్ళకి వాటాలు ప్రతిదానికి, వాళ్ళకి బెనామీలుగా ఊళ్ళల్లో కొంతమంది పనిచేయాలి. ఇవన్నీ కొత్త సిస్టమ్ తీసుకొచ్చారండి ఇప్పుడు. ప్రజలు సంతృప్తిగా లేరంటారా ఎవ్వరూ లేరండి. పరిపాలనా విధానంతో? మొత్తం అసంతృప్తితో ఉన్నారు, ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు. వాళ్ళు సరి చేసుకోకపోతే చాలా ఇబ్బంది ఫేస్ చేస్తారు. అసలు గవర్నమెంట్ లేదండి ఒక రకంగా చెప్పాలంటే. చాలా పెద్ద మేము ఎన్టీ రామారావు గారు గవర్నమెంట్ చూసిన తర్వాత మా గవర్నమెంట్ చంద్రబాబు గారి గవర్నమెంట్ కొంతమంది బెటర్ అనిపించింది. అసలు వాళ్ళు చంద్రబాబు గారు ఉన్నాడా లేడా అనిపిస్తుంది గవర్నమెంట్. మరి లోకేష్ బాబు అందరూ పొంతులు మొత్తం లోకేష్ బాబు అంటున్నారు. మరి అతను బదనాం చేస్తున్నారా లేక సీనియర్లను మొత్తాన్ని పక్కన పడేశారు? వాళ్ళు ఊరుకుంటారా? ఏం చేస్తున్నారు సీనియర్లంతా? వాళ్ళు 24 hours 24 వాళ్ళు ఇదే కదా రాజకీయం చేస్తారు, రాజకీయ నాయకులే కదా, ప్రజలతో సంబంధాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఏం చెప్పుకోవాలి? వాళ్ళకి ఇబ్బంది ఉంటుందిగా. ఇవాళ ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ఎత్తి మీద పెట్టి వాళ్ళని చెప్పినట్టు చేయమంటే ఎందుకంటారండి? రాజకీయంగా చేయాలిగా. ఇప్పుడు రాజకీయం అంటే ఇప్పుడు ప్రజల విశ్వాసం పొందాలండి. అంటే సహజంగా తెలుగుదేశం పార్టీ గురించి ఒక మాట వినపడుతూ ఉంటుంది ఈ మధ్యకాలం 2014 తర్వాత. వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రాజకీయం చేస్తారు, అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయం మర్చిపోతారు, కేవలం పరిపాలన అనే దీంట్లో పడిపోతారు అనే ఇది ఉంటుంది తెలుగుదేశం పార్టీ గురించి. చంద్రబాబు గారికి ఎప్పుడు అలవాటేనండి. అధికారం లేనప్పుడు మాత్రం కార్యకర్తలు నేనున్నాను, నేను చేస్తాను, అది ఇది అంట. అప్పటి వరకే రాజకీయం, అది రాజకీయం. ఇదంతా చంద్రబాబు గారు ఏదన్నా అంటే నాకు తెలిసిన తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు, ఆ పార్టీ, ఆ విధానాలు, దానికి వచ్చినటువంటి ఆ రోజు పరిస్థితి ఏంటంటే యూత్ ఎక్కువ అట్రాక్ట్ అయ్యారండి. ఎన్టీఆర్ ఆ పాలసీ, ఆ ఆలోచనలు, ఆ ట్రైనింగు, ఆ ఇదే నడిచింది. చంద్రబాబు గారు ఏం చేస్తారా చేయరా అనేది పక్కన పెడితే ఆ పార్టీ కోసం వాళ్ళు కష్టపడతారు, ఆ క్యాటర్ ఉన్నంతసేపు. ఇప్పుడు ఏమైందంటే రోజుకి ఆ క్యాటర్ పోయి కొత్త క్యాటర్ వచ్చేస్తుంది అంటారు కదా, కొత్త నీరు వచ్చి పాత నీరు బయటికి పంపిస్తారు. మీరు 83 నుంచి అప్పుడు 82 నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీ కదా, ఇదంతా దాదాపు 43 ఏళ్ళు ఇప్పటి వరకు పార్టీ పెట్టే ఇదంతా. అంటే నేను 2005 నుంచి బయటే ఉన్నానండి, బయటే ఉన్నాను. తెలిసిన వ్యక్తులుగా కంపేర్ చేస్తే అప్పటి పరిపాలన, ఎన్టీఆర్ పరిపాలన ఇప్పుడు అసలు సంబంధమే లేదు విషయాన్ని కంపేర్ చేస్తే. అసలు ఎన్టీ రామారావు వాళ్ళు హైదరాబాద్ ఎట్టుందంటే ఎన్టీ రామారావు గారి కారణం సార్. మేము హైదరాబాద్ రావాలంటే ఆ రోజుల్లో ఎప్పుడు కర్ఫ్యూ ఉండేది, నెలకి 20 రోజులు కర్ఫ్యూ. హైదరాబాద్లో పనులు ఉండే కదా, నెలకు సరిపో సామాన్లు ఇంట్లో కొనుక్కొని పెట్టుకుంటాడు, బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఆ మాటకు వస్తే డెవలప్మెంట్ విషయంలో చంద్రబాబు గురించి కూడా చెబుతున్నా సార్. డెవలప్మెంటే మీకు ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ అండి మెయిన్. లా అండ్ ఆర్డర్ ఎప్పుడైతే కంట్రోల్ అయిందో అది ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఉక్కుపాదం పెట్టాడు. హైదరాబాద్ కానివ్వండి, వరంగల్ కానివ్వండి, విజయవాడ కానివ్వండి, గుంటూరు కానివ్వండి, కడప, కర్నూలు, ఈ అత్యార 100% తగ్గిపోయినాయండి. ఆయన వచ్చి ఎప్పుడైతే ఇదంతా కంట్రోల్ చేయటం మొదలుపెట్టారో లా అండ్ ఆర్డరు, అప్పుడు ఈ సిటీకి జనం రావడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఎప్పుడైతే జనం రావడం మొదలుపెట్టారో వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయాలి కదా, అప్పుడు తయారు చేయడం మొదలుపెట్టాడు ఎన్టీఆర్ వీళ్ళందరూ. తర్వాత ఎన్టీ రామారావు గారు పోయిన తర్వాత దాన్ని చంద్రబాబు గారు చేశాడు. మేము అప్పుడు మాకు స్టేట్ బడ్జెట్ కూడా చాలా తక్కువ ఉండేది, 3,000-4,000 కోట్లు ఉండేది. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత దాన్ని 30,000 కోట్లు చేసినట్టున్నారు. అట్లా బడ్జెట్లు పెరిగినాయి అనుకోండి, దాంతోపాటు డెవలప్ చేసుకుంటూ వచ్చారు. కాదని మేము అంటున్నా, అది బాధ్యత. అది నేనేమంటానంటే ఎవరు వచ్చినా ఇప్పుడు మీరున్నారు సార్, మీకు బాధ్యత ఇది. అవును, అంతే కదా. అట్లనే ఒక ముఖ్యమంత్రి వచ్చినా, రాజకీయ పార్టీలు వచ్చినా బాధ్యతలు ఇవి. మేము చేస్తామనే కదా వచ్చేది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సరే పొత్తులో కూటమి ప్రభుత్వం నడుస్తుంది అనుకోండి, ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ మేజర్ రోల్ కాబట్టి ఈ జరుగుతున్న పరిణామాలన్నీ పార్టీకి అంటుకునే అవకాశం ఉంటుందనుకోవాలా? పార్టీకి లేకుండా ఎట్లుంటుందండి? పార్టీకి డెఫినెట్గా తెలుస్తుంది. పార్టీకి తెలియకుండా ఏది జరగదు. నేనేది పార్టీకి ఎందుకు తెలియదు అంటారు? అంటే పార్టీకి తెలియదు, సంబంధం లేదు. చంద్రబాబుకి తెలిసి జరిగిందా? తెలియకుండా మంత్రులు రారు కదా. మంత్రులు అనేవాళ్ళు ముగ్గురు మంత్రులు అంటున్నారు. అవును, లోకేష్ గారు ఉన్నారంటున్నాడు, బ్యాక్గ్రౌండ్ కరెక్టే.
పైన మరి డైరెక్ట్గా పార్థసారథి గారు వెళ్ళారు. ఓ పక్కనేమో రవీంద్ర గారు ఉన్నారని చెబుతున్నారు. నేను చెప్పేది అంత పబ్లిక్ చెబుతున్నారు. ఫోటో మాత్రం అసలు డైరెక్టర్లందరినీ కూడా తీసుకెళ్ళి ఒక ఇంట్లో పెట్టారు. ఇప్పుడు అదే డైరెక్టర్లు కదా ఎన్నుకుంది. మీకు అంత భయం ఎందుకు? ఆ డైరెక్టర్లందరినీ ఎందుకు తీసుకెళ్ళాలి అసలు? ఒకవేళ ఏదైనా ఉందనుకోండి, ఆ 4 రోజులు హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత పిలిచి మాట్లాడుకుని పెట్టుకోవచ్చుగా. నేనేమంటానంటే ఈ రకంగా చేస్తే ఈ ఎమ్మెల్యే వీళ్ళు ఏదైనా చేయగలరు మంత్రులు, ఒక మెసేజ్ ఇచ్చారు జనాలకి. అది తప్పంటున్నా నేను. ఓకే, సో వాళ్ళని గొడ్డలి పార్టీలను అక్కడ అంటున్నారు, ఇలా మరి మీరు రాబందులా చేస్తున్నారు అందరూ. నేను అందుకు అందే. ఇప్పుడు వాళ్ళకి మీకు తేడా ఏముంది? వాళ్ళు ఎందుకు అంటున్నారు మీరు గొడ్ల పార్టీ అని? ఏం చేశారని గొడ్ల పార్టీ అన్నారు? అదే అది చాటు జరిగింది, మనం చూడాలి అది. కానీ మనం అంటున్నాం. కానీ మనం ఏం చేసాం? పబ్లిక్గా చేసాం ఇప్పుడు. ఓకే ఓకే, అవునా కదా? అవును కదా, ఫోటోలు బయటకు వచ్చి అదంతా చూసారుగా జనాలు. మరి ఇక నువ్వు హాస్పిటల్లో ఉండి ఒక పేషెంట్ దగ్గరికి వెళ్ళి అంత ధైర్యం పైగా తీసుకొని దాన్ని ఫోటో పేపర్లో పెట్టారు. ఎందుకు పెట్టాలి అది అసలు? అంటే దాని ఉద్దేశం ఏంటి? బెదిరించడమా? భయభ్రాంతం ఏదన్నా చేయగలం అధికారం ఉంటే అనేది వాళ్ళు ఇచ్చిన మెసేజ్ అది. నేను దానికోసం ఇచ్చాను తప్పని. ఓకే, అట్లా ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది హాస్పిటల్లోనే? అంటే భయపెట్టాలన్న ఉద్దేశం? భయపెట్టవేనండి, అహం అండి. ఇప్పుడు రాజకీయాలు ప్రజల నుంచి వచ్చిన వాళ్ళకి ప్రజలంటే ఏంటో తెలుసండి. డబ్బుతో వచ్చిన వాళ్ళకి ఏం తెలుస్తుందండి? అహమే తెలుస్తుంది, అహం. మేము ఏదన్నా చేయగలం, మేము చేసిందే న్యాయం అంటారు వాళ్ళు. వాళ్ళకి న్యాయం అది, వాళ్ళకి తప్పులా కనపడదు అది. ఇది కేవలం కృష్ణా జిల్లా వరకే రాజకీయాల్లో ఇంపాక్ట్ చూపించే అవకాశం అన్ని జిల్లాల్లో జరుగుతుందండి ఇదే ఇంపాక్ట్. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఇంపాక్ట్ డెఫినెట్గా ఉంటుందండి. భయపడతారు కదా సార్. ఇప్పుడు ప్రభుత్వం అనేది అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అధికారం ఒక వరం అనుకోవాలండి. ప్రజలకి భయం లేకుండా బతకాలి, స్వేచ్ఛగా బతకాలి. మీరు భయపెట్టి మీరేమి అధికారం అండి? అధికారాన్ని అడ్డం పెట్టుకొని భయపెడతారా? స్వేచ్ఛ లేదా? స్వేచ్ఛగా బతకూడదా? ఒకవేళ నీ పార్టీకి నీకేమైనా సంబంధించినది మీరు ఇంట్లో మాట్లాడుకోండి, పెట్టండి. తర్వాత రిజైన్ చేయించుకోండి. ఇదిగో మేము ఈక్వేషన్స్ కోసం పలానా వాళ్ళకి ఇచ్చుకోదలుచుకున్నాం, అంతకుముందు 2 తడవలు చేశాడు కాబట్టి 3వసారి మేము ఇవ్వదలుచుకున్నాం, ఇచ్చామని చెప్పుకొని తప్పులేదు అది. నేనేంటంటే ఈ అహంభావాన్ని ప్రదర్శించడం అనేది ప్రజలు భయపెట్టమంట నేను. ఇప్పుడు ఏంటి మీరు ఆ రకంగా మీరు మాట్లాడితే ఎందుకు గొడ్డల పార్టీ అంటున్నారు అసలు? ఏ కారణం చేత అంటున్నారు? తప్పుందా? అక్కడ ఏదో జరిగింది, మనం ఒక పేరు పెట్టాం. మీరు ఇంకా కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. అదే 100 కోట్లు ఇచ్చిన ఎమ్మెల్యే అనే విషయం ఒకటి. అవునండి, ఉమామహేశ్వర గారు, కొలిగిపూడి శ్రీనివాస్ డైరెక్ట్గా చెప్పాడు. కొలిగిపూడి శ్రీనివాస్ ఏం చెప్పాడు? రేషన్ బియ్యం అమ్మిన డబ్బులతో ఎంపీ గారు తీసుకొచ్చి ఇస్తే వైసీపీ కౌన్సిలర్స్ను కొని మున్సిపాలిటీ గెలిచాము అని క్లియర్గా చెప్పాడు. ఇంత పబ్లిక్గా మీకు ఒక ఎమ్మెల్యే, ఎంపీ పేదవాడికి ఇచ్చేటువంటి బియ్యం మీరు ఈ రకంగా అమ్మి, ప్రైవేట్లో అమ్మి తీసుకొచ్చి ఆ డబ్బు మేము రాజకీయం చేసామని చెబితే దాని మీద యాక్షన్ లేదు. అసలు సుమోటో కింద తీసుకోవాలి అసలు కోర్టులు కూడా వీటిని. కనీసం ప్రభుత్వమైన పార్టీ అయినా తీసుకోవాలిగా. ఇది తప్పు అని అతని మీద యాక్షన్ తీసుకోవాలి కదా. లేకపోతే ఇది బహిరంగ తప్పు అని ఆడతామని చెప్పించాలి కదా, పొరపాటు మాట్లాడామని చెప్పించాలి కదా. అది లేదు. ఎంపీ మీద ఎంపీకి ప్రతి 7 నియోజకవర్గాల్లో ఎంపీ పెత్తనమే. ప్రతి మట్టి బూడిద కూడా ఆయనకే కావాలి. అందరూ గొడవ చేశారు, ఇప్పుడు మళ్ళీ సైలెంట్ అయ్యారు, పంచాయతీలు పెట్టారు. ఇవన్నీలో ఇప్పుడు మా దగ్గర బూడిద డైరెక్ట్ ఉమా చెప్పాడు. ఏది మంత్రిగా ఉన్నప్పుడు అంటే మా గతంలో జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఇక్కడ సీటు కోసం 100 కోట్లు ఇచ్చి సీటు తెచ్చుకుంటున్నాడు అని చెప్పి అడుగుతున్నాడు అని చెప్పి, మీరు నిజంగానే అతను చెప్పినట్టు మీరు సీట్ ఇచ్చారు. అతని సీటే తీసి అతనికి ఇచ్చారు, మీరు ఇతనికి ఇవ్వకూడదుగా. అది కరెక్ట్ కానప్పుడు వేరే వాళ్ళకి ఇవ్వాలి. అతను తప్పు మాట్లాడుకున్నప్పుడు అతనికి పనిష్మెంట్ ఇచ్చారనుకుందాం, మరి సీట్ ఎవరికి ఇచ్చారు మీరు? మరి అతను చెప్పింది కరెక్ట్ అనుకోవాలిగా. 100 కోట్లు తీసుకొని అతను సీట్ ఇచ్చినట్టేనే. మళ్ళీ ఇతను వచ్చి నేను ఇంత 100 కోట్లు ఖర్చు పెట్టామని కింద నుంచి ఒక నియోజకవర్గంలో అడ్డగోలుకు సంపాదిస్తున్నాడు. మీరు ఏ రోజన్నా మాట్లాడారా? మీ మీడియాలోనే ఇప్పుడు మంద కాదు,
ఇప్పుడు TV5 తెలుగుదేశానికి సపోర్ట్ టీవీయే కదా, పావలా బావమరిది అని వేసింది కదా, ప్రతి దాంట్లో పావలా వాట అంటున్నారు. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకండి, వైసీపీలో పొలాలు ఇచ్చారు, ఏది పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలని మొదలుపెట్టారు, కొన్నారు. ఎంత దారుణం అంటే వెలగలేరులో పొలం కొన్నారండి, గుప్పడవేరు పక్కన, ఇంత లోతు ఇళ్ళు ఉంటాయి. దాన్ని కొని ఇప్పటికీ అట్లానే ఉందో, ఎవరికి ఇవ్వలేదు. ప్రభుత్వం దగ్గర మాత్రం 30 లక్షలు 40 లక్షలు డ్రా చేశారు. మామూలుగా అయితే ఎంత ఉంటున్నది? ఇట్లా రాష్ట్రం మొత్తం జరిగినాయి. దాంట్లో ఇళ్ళు అని చెప్పారు, సిమెంటు స్టీల్ వచ్చింది. ఆ స్టీల్ ఎడిపోయిందో సిమెంట్ ఎడిపోయిందో తెలియదు. మళ్ళీ అదే ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నాడు. మళ్ళీ ఈ భూముల్లో మట్టి తోలటానికి అని చెప్పి దానికి ఒక ఖర్చు. మరి ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎంక్వైరీ చేయాలి కదండి. మరి వీళ్ళు మరి వచ్చినప్పుడు చేయాలిగా, ఎక్కడ చేస్తున్నారు? మరి అదే ఎమ్మెల్యే ఉన్నాడు. మళ్ళీ అదే ఎమ్మెల్యే అంతకుముందు మట్టి దేవాడిని గొడవలు జరిగి ఇదే దేవినేని ఉమా మీద, తెలుగుదేశం కార్యకర్తల మీద 3 అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టించాడు. నెలలు ఊళ్ళో వదిలిపెట్టి పారిపోయారు అక్కడ కార్యకర్తలు. మరి అక్కడే సీట్ ఇచ్చి మళ్ళీ అక్కడే వాళ్ళకి పోటీ చేయించి చచ్చినట్టు మళ్ళీ వాళ్ళందరూ వీళ్ళకి ఓట్లు వేస్తే. ఇప్పుడు సహజంగా రాజకీయ పార్టీలు ఏవైనా అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారాన్ని నిలబెట్టుకోవటానికే ప్రయత్నిస్తాయి కదా. మళ్ళీ ఎలక్షన్స్లో ఓటు అడిగి ఓటు వేయించుకోవాలి కదా. మరి అది ఒకప్పుడు అండి, ఇవాళ అది కాదు. ఇవాళ డబ్బు పెట్టి కొనుక్కుంటాం. 5 ఏళ్ళు ఉంటే చాలా, 5 ఏళ్ళు ఉండి 5 ఏళ్ళలో డబ్బులు సంపాదించుకుంటే వాడు 1000 ఇస్తే నేను 2000 ఇస్తే గెలవలేనా అనే పద్ధతిలో ఉన్నారు. వాళ్ళ దృష్టిలో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు లేదు ఇక అంతా మందే అనే ఆలోచనలో ఉన్నారు, పిచ్చి భ్రమల్లో ఉన్నారు వీళ్ళు. ఉందంటారా జగన్మోహన్ రెడ్డికి ఇంకా? జగన్మోహన్ రెడ్డికి ఇంకా ఉందంటారా? వీళ్ళు చేస్తే రాకేముంటుందండి. ఓకే, ఇప్పుడు మీరు ఇప్పుడు ఆయన ఏం చేశాడు, ఆయన చేయలేదు అని మీరు అంటున్నారు. ఆయనకంటే ఎక్కువ చండాలు మీరు చేస్తే ఏం చేస్తారండి? ఆల్టర్నేట్ ఆయనే చూస్తారు, లేకపోతే కొత్త వాడు ఏమన్నా చూస్తారు. మీకు ఎవరుగా ఆల్టర్నేటివ్ లేనప్పుడు ఏం చేస్తారు? ఉండడానికి వెళ్తారు. ఆటోమేటిక్గా కనబడిన వాళ్ళ వైపు పోతారు, అంతే. ఇప్పుడు మీరు ఉందండి, మీ మీద ఎగుడు కొట్టినప్పుడు ఏం చేస్తాం? అవును, ఆల్టర్నేటివ్ చూసుకుంటారు కదా. ఆల్టర్నేటివ్ చూసుకుంటారుగా, అంతే. ఆ ప్రజలకు వాళ్ళకి స్వేచ్ఛ ఉందండి. స్థాయిలో ఉందా సార్ ఈ 5 సంవత్సరాలు ఉంటారు సార్. మీరు ఏం జరుగుతుందో గ్రామాల్లో వైసీపీ టీడీపీ కలిసే వ్యాపారాలు చేస్తారు సార్. ఇప్పుడు కూడా ఎక్కడ చూసినా అదే పారిస్తారు, డబ్బే. ప్రజల్ని ఎవరూ పట్టించుకుంటున్నా. ప్రజలు ఏమంటే ఏదైనా మాట్లాడాం అనుకోండి, నెలకి 1వ తారీఖు వచ్చినట్టుకి 4000 ఇస్తున్నాం ఫ్యాక్టరీ ఇంటింటికి వెళ్ళి, అదొక్కటే చూస్తున్నారు. లేదంటే ఈ మధ్య సీఎం నుంచి ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది కదా, ఆరోగ్యశ్రీ లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్, ఎప్పటి నుంచి కూడా ఉన్నాయి సీఎం రిలీఫ్ ఫండ్. వీళ్ళు ఇచ్చేదేంటి? కొత్తగా ఏం రాలేదు. అదేదో పెద్ద అభివృద్ధిలాగా మాట్లాడుతున్నారు. నేను చేసే మా ఎమ్మెల్యే అయితే నేను అప్పుడు 5 కోట్లు ఇచ్చే ఇప్పుడు 20 కోట్లు ఇచ్చానంటాడు. 5 ఏళ్ల కాలంలో అసలు ఏమన్నా బుద్ధి ఉందా? అసలు ఎమ్మెల్యే విధులు అయ్యి మీరు డైరెక్ట్గా సీఎంకి లెటర్ పెట్టుకున్నా కూడా సీఎం ఇస్తాడండి. అది ఎమ్మెల్యే విధేం కాదు, విధులు కాదు అవి. అదేదో గొప్పగా చెప్పుకుంటాడు. ఆఖరి పంచాయతీ రోడ్లు కూడా నా అకౌంట్ అంటాడు. ఇప్పుడు నువ్వు ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు సార్ గ్రావెల్ వెళ్తుంది. మా మైలవరం నుంచి జీకొండూరు మండలంలో కందులపాడు వెల్లటూరు దగ్గర నుంచి ఎలగలేరు ఇవన్నీ వెళ్తాయి. ఇప్పుడు వెల్లలేరు నుంచి ఎక్కువ గ్రావెల్ వెళ్తుంది. వెల్లలేరులో ఊళ్ళన్నీ ఆగమైపోతుంది. వెల్లలేరు తాడేపల్లి రోడ్డు వేపించలేరు. 5 R&B నిధులు పంచాయతీ రోడ్లు నువ్వు ఇచ్చే సెంట్రల్ గవర్నమెంట్ వస్తే అది వాళ్ళు వేస్తారండి. పంచాయతీ ఇన్కమ్ ఉంటుంది, లేదా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్నా వాళ్ళు వేస్తారు. ఆ రోడ్డు నీ అకౌంట్లోకి ఎందుకు వస్తాయి? రాబోయే ఎలక్షన్లో ఎలా ఉండబోతుంది సార్ దీని ఇంపాక్ట్ రాబోయే ఎలక్షన్స్లో మీరు సార్ మార్చుకోకపోతే ఎప్పటికైనా నేను ఒకటే చెబుతున్నాను సార్, వాళ్ళు మార్చుకోకపోతే చాలా కష్టం సార్. ఇప్పుడు వీళ్ళు ఎవరు 1 టైం ఎమ్మెల్యేలే, వీళ్ళకి ఇస్తే వీళ్ళు ఎవరు గెలవరు నాకు తెలిసి. నేను ఛాలెంజ్ చేసి చెబుతున్నా, ఒక్కళ్ళు గెలవరు వీళ్ళు. వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు టీడీపీలో ఒక్కళ్ళు గెలవరు సార్. ఓహో, ఈసారి టీడీపీ వాళ్ళు ఒక్కళ్ళు ఓటేయరు వీళ్ళకి. అంటే రాష్ట్ర వ్యాప్తంగానా? రాష్ట్ర వ్యాప్తంగా వేయరు. ఓకే. వైసీపీ ఎమ్మెల్యేలు ఒక్కడు కూడా గెలవనివ్వరు.
టీడీపీలో టికెట్లు నాకు వస్తాయా? తెలిసి టికెట్లు వస్తాయా పోనీ టికెట్ ఇచ్చే వస్తాయో రావో నాకు తెలియదు, ఇచ్చే గెలవరు నాకు తెలిసి. ఇదే పందాలో వెళ్ళింది అనుకోండి. ఇప్పుడు లోకేష్ గారిని తీసుకుంటారు. ఇప్పుడు ఒకటి ఉన్న తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు గారి తర్వాత లోకేష్ బాబు ఉన్నాడని చెప్పుకుంటానికి అందరూ చెప్పుకుంటారు. ఓకే, దాన్ని కూడా యాక్సెప్ట్ చేద్దాం, ఒప్పుకుందాం మనం. లోకేష్ గారి బాధ్యత ఎలా ఉండాలండి? ఆయన నాకు తెలిసి ఏంటంటే ఆయనకి ఇచ్చిన 2 పోర్ట్ఫోలియోలు మాత్రం నేను యాక్సెప్ట్ చేస్తా, బాగానే చేస్తున్నాడు, దాంట్లో నేను కూడా సపోర్ట్ చేస్తా. అంత మటుకి రాజకీయంగా వచ్చేటప్పటికి ఆయనకి చేయలేకపోతున్నాడు. సీనియర్లకి అయితే గౌరవం లేదు. ఆయన పెట్టిన వాళ్ళందరూ, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళంతా బ్రోకర్లే. ఎక్కడ డబ్బులు వసూలు చేద్దామా, ఏ రకంగా ఇవ్వాలి. నేను మీకు ఒక విషయం చెబుతున్నా, ఈ మధ్య ఎవరో చెబుతున్నారు. హోమ్ మినిస్టర్ నియోజకవర్గంలో ఒక సిఐ శ్రీకాకుళంలో మన ఒక ఎమ్మెల్యే గారిని ఇబ్బంది పెట్టారు. ఆ సిఐ గారంట ఆ రోజు వైసీపీలో ఉన్నప్పుడు. హోంమంత్రి తెలియకుండా సిఐ ఆ నియోజకవర్గం హోంమంత్రి నియోజకవర్గంలోనే ఉంది. అవును అవును చెప్పారు. మళ్ళీ మార్చారులేండి. ఈ హడావుడి అయిన తర్వాత మళ్ళీ మార్చారో ఎన్ని డబ్బులు ఏంది మారుస్తున్నారా అంటే బ్రోకర్లు దొరుకుతున్నట్టేగా. ఇప్పుడు ఏమంటే ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు కానివ్వండి, ఇవాళ వాళ్ళు కూడా రాజకీయం చేస్తున్నారు సార్. వాళ్ళు కూడా డివైడ్ అయిపోయారు. ఆ పార్టీ ఈ పార్టీ, ఆ కులం ఈ కులం అని చెప్పి, ఆ మతం ఈ మతం అని చెప్పి రోడ్ల మీద మాట్లాడే పరిస్థితికి వచ్చారు కదా సార్. ఏంటి ఈ పరిస్థితి అసలు? మనం అనేది ఏంటంటే ఇది ఎప్పుడైతే రాజకీయ నాయకులు లీడర్లు ఎప్పుడు బలహీనపడతారో అప్పుడు ఇవన్నీ ఉత్పన్నం అవుతాయి. రాజకీయ పార్టీ బలహీనపడ్డాయి, నాయకులు బలహీనంగా ఉన్నారు. నాయకులు బలంగా ఉంటే ఈ పరిస్థితి రాదు. ఎందుకు వస్తుందండి? అధికారి బాధ్యతలు ఏంటండి? ఒక ఐఏఎస్ అధికారి, ఒక ఐపీఎస్ అధికారులు రోడ్ల మీద వచ్చి రాజకీయం మాట్లాడే రైట్ ఉందండి? ఉద్యోగం మానేసి వచ్చి చేసుకోవచ్చు, అది వేరే విషయం. రిటైర్ అయిన తర్వాత చేసుకోవచ్చు. అధికారంలో ఉన్నప్పుడు చేయొచ్చా? పబ్లిక్గా స్టేట్మెంట్ ఇస్తున్నారుగా, ఏం చేస్తున్నాయి అంటే ఇది ఎక్కడొచ్చింది? నాయకులు బలహీనతలేగా, బలహీన పడబట్టేగా. నాయకులు సరైన వాళ్ళు ఉంటే ఈ రకంగా జరుగుతుంది. జనాల్లో నుంచి వచ్చిన నాయకులు అయ్యి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు అని అంటారు. భయం భక్తి లేదు సార్. రెండోది ఏంటంటే కారణం ఏంటంటే అవినీతి పుష్కలంగా పెరుగుతుంది. వాళ్ళే వసూలు చేయాలి. వాళ్ళు ఎందుకంటే అధికారుల మీదే పడేస్తారు, వాళ్ళే వసూలు చేసి ఎవరు ఓటాలు వాళ్ళు పంచుకుంటున్నారు. అందుకని బలహీన పడతారు వీళ్ళు. రైట్ సార్, మెయిన్ కారణం అది. రైట్ సార్, థ్యాంక్ యూ. పరిస్థితులు మారాలని కోరుకుందాం, మీరు నేను. మేము అంతే మేము చెప్పేది అది మారాలి కదా, మార్పు రావాలనే నా ఉద్దేశం. అంతే కదా. రైట్ సార్, థ్యాంక్ యూ.